జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కుకింగ్. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ అనమాట. ఎంత బాగుంటుందంటే పిల్లలు స్వీట్ అడిగినప్పుడు వాళ్ళు అడిగిన వెంటనే మీరు స్టార్ట్ చేస్తే ప్రాసెస్ 10 మినిట్స్లో వాళ్ళ ముందు స్వీట్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీనికోసం ప్రత్యేకంగా ఏం కొనుక్కోవాల్సిన పని లేదు. నేను ఏ రెసిపీ చేసినా కూడా ఆ రెసిపీ కోసం మీరు బయట నుంచి కొనుక్కొచ్చే పని లేకుండా మన వంటగదిలోనే ఉన్న వాటితోటి చేసుకునే విధంగా నేనైతే రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ అట్లనే ఈరోజైతే గోధుమ నూక ఉంటుంది కదా, దొడ్డు రవ్వ అంటాము, దాంతోటి ఈ రెసిపీ చేసుకోవచ్చు. జస్ట్ 3 అంటే 3 పదార్థాలతోటి ఈ టేస్టీ అయినా జ్యూసీ అయినా స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. పర్టికులర్గా దీనికి పేరంటూ ఏమీ లేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. పైన కొంచెం క్రంచీగా, లోపల జ్యూసీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ రవ్వ తీసుకోండి. ఆ రవ్వని కొంచెం దోరగా వేయించండి లో ఫ్లేమ్లో. అంటే ఇది వేయించినప్పుడు కొంచెం తెల్లగా అవుతుందనమాట. రవ్వ వేగి లోపల నుంచి తెలుపు వస్తుందన్నమాట. అట్లా తెలుపు వచ్చి కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించాలి. దీనికి నెయ్యి అనే అవసరమే లేదనమాట. నెయ్యి వాడాల్సిన పనే లేదు. అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా స్వీట్స్లో నెయ్యి ఉంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ ఇందులో నెయ్యి వాడకపోయినా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక నెయ్యి వేసి రవ్వను వేయించుకోండి. ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చి వేయిన తర్వాత వేడి వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దాన్ని మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ షుగర్ తీసుకోండి. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వేసి దీన్ని క్యారమిల్ లాగా చేసుకోవాలన్నమాట. అంటే అది మనకి కలర్ రావడం కోసం నేను క్యారమిల్ లాగా ప్రిపేర్ చేస్తున్నా. లేదంటే మీరు బెల్లం కూడా ఉపయోగించవచ్చు. నాకు అవైలబుల్గా షుగర్ ఉంది కాబట్టి దీన్ని నేను కొంచెం బ్రౌన్ కలర్లో, అంటే గోల్డిష్గా ఉంటుంది కాబట్టి చూడడానికి స్వీట్, అట్లా దీన్ని క్యారమిల్ లాగా చేసి సిరప్ని అయితే ప్రిపేర్ చేస్తున్నా. లేదంటే మీరు ఈ షుగర్ ప్లేస్లో బెల్లానైనా తీసుకోవచ్చు. 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లాన్ని తీసుకొని ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత అలాగే సిమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఈ కరిగిపోయిన షుగరు మళ్ళీ కొంచెం క్రిస్టల్ లాగా అవుతుంది అనమాట. అలాగే కంటిన్యూగా కలుపుతుంటే మళ్ళీ అది క్యారమిల్ లాగా తయారైపోతుంది. ఇట్లా కొంచెం కలరు చేంజ్ అవుతున్నప్పుడు మంటని పూర్తిగా తగ్గించేయాలన్నమాట. ఇది ఎక్కువగా మాడినట్లయితే ఎలా ఉంటుందంటే కొంచెం చేదుగా ఉంటుంది. షుగర్ అయినా కూడా మాడిపోతే చేదుగా ఉంటుంది. కాబట్టి ఇట్లా క్యారమిల్ లాగా అయ్యేటప్పుడు అంటే లో ఫ్లేమ్లో పెడితే చేదు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇట్లా చేయాలన్నమాట. ఇట్లా ఇది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేయాలి. నీళ్లు పోసిన వెంటనే ఇదంతా కూడా ముద్దలాగా అయిపోతుంది అనమాట. దగ్గరగా అలా అయినా పర్లేదు, అలాగే కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇది మళ్ళీ కరిగిపోయి సిరప్ లాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసేసుకొని దీన్ని వేడి తగ్గకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈలోపు మనకి రవ్వ మొత్తం ఉడికిపోయింది కాబట్టి ఇది మనము చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. అలా నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉండాలి అంటే దీన్ని స్పూన్తో వేడి మీద ఉన్నప్పుడే బాగా ఒత్తుతూ ఉండాలన్నమాట. అంటే చపాతీ ముద్దలాగా అయిపోతుంది. వేడి మీద ఇట్లాగ మెదిపినప్పుడు ఇలాగ మొత్తం మెదిపేసేసుకొని దీన్ని చేతికి కొంచెం నూనె అప్లై చేసుకొని, లేదంటే నెయ్యి అయినా అప్లై చేసుకొని వీటిని మీకు నచ్చిన షేప్లో చేసుకోవాలన్నమాట. నేనైతే ఇట్లా రౌండ్గా చేసుకున్నాను. మొత్తం చేతోటి దగ్గరగా అనేసి చిన్న చిన్న ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేసుకొని రౌండ్గా చేసేసుకొని వీటిని అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా పిల్లలకి నచ్చి తీరుతుందనమాట. జస్ట్ చేతిలోకి కాస్త నెయ్యి అద్దుకొని ఇట్లా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ అన్నిటినీ సెట్ చేసుకున్నాను అనమాట. ఇలాగ అన్నిటినీ సెట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మనకి గోధుమ నూక ఉంటుంది కదా, వాటిలో వీటిని 2 వైపులో అందులో కొద్దిగా అద్దాలన్నమాట. ఆ గోధుమ నూక వీటికి కోటింగ్ లాగా పెట్టాలి. కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు చూడటానికి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. నేనైతే ఇలాగా 2 వైపులా ఇలా ప్రెస్ చేసినట్టుగా అని అండ్ అలాగే ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని మొత్తం దులిపేసి ఒక ప్లేట్లోకి సెట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇవన్నిటిని అందులో సెట్ చేసుకొని
పాకంలో ఒక 2 నిమిషాల పాటు ఉంచి తీసేయాలనమాట. లేదు అంటే ఇంకా మీకు కొంచెం జ్యూసీగా ఉండాలి, సాఫ్ట్‌గా ఉండాలి అనుకుంటే పాకంలో అలాగే పెట్టి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇంకా బావుంటదనమాట. నేనైతే ఇప్పుడు అన్నిటిని గూడా డీప్ ఫ్రై చేస్తున్నాను. మనకి రవ్వ ఆల్రెడీ ఉడికించి ఉంటాం కాబట్టి పిండి పిండిగా ఏమనిపించదు. కడుపులో నొప్పి లాంటిది గూడా అలాంటిది ఏమీ ఉండదనమాట. అంటే రాగా తింటున్నాం అనే ఫీలింగ్ ఏమి ఉండకుండా ఆల్రెడీ దాన్ని ఉడికించి ఫ్రై చేసి పాకంలో వేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్లా 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత చూసారా? వైట్‌గా అక్కడక్కడ రవ్వ కనిపిస్తూ చూడటానికి చాలా బాగుంది గదా! చూడ్డానికి చికెన్ నగ్గెట్స్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇలాగ పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో వేసుకొని 2 వైపులా ఒక్కొక్క నిమిషం ఉంచేసి తీశారంటే సరిపోతుంది. లేదు అంటే చెప్పినట్టుగా ఇలాగ ఒక 2 నిమిషాల పాటు మరిగించండి. ఇంకా లోపలి వరకు జ్యూస్ అయితే వెళ్తుందనమాట. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. నిజంగానే పైవైపు రవ్వ కాబట్టి క్రిస్పీగా ఉంది. లోపల వైపు చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంది. ఇందులో రవ్వ, నూనె, చక్కెర తప్పించి ఎక్స్‌ట్రా ఏ పదార్థం గూడా వాడలేదు. బయట నుంచి కొనుక్కొచ్చే పనేం లేదు గదా! ఇంట్లో అందరికీ అవైలబుల్‌గా ఉన్న వాటితోటి ఈజీగా ఇట్లా టేస్టీ రెసిపీ తయారు చేసుకోవచ్చనమాట. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.